హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి చెప్పుదామండి. ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుందండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. బాలు దీపావళి పండగకి అత్తవారింటికి అయితే వస్తాడు. కానీ ఇంటికి రావడంతోనే శివని, మీ అక్కని ఏదైనా సమ్మర్ స్కూల్ కు పంపించారా అని అంటాడు. అప్పుడు శివ, ఏమింది బావా అలా అంటున్నారు అంటే, అప్పుడు బాలు, అదేరా మీ అక్క నోరు ధరిస్తే అబద్ధాలు అలవోకగా వస్తున్నాయి కదా, అందుకే మీ అక్క ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుందేమోనని డౌట్ వస్తుందిరా అని అంటాడు. అప్పుడు మీనా, ఇప్పుడు నేనేం అబద్ధం చెప్పానండి అని అంటే, అప్పుడు బాలు, ఇప్పుడనేముంది, నువ్వు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పేదానివి కదా, ఇప్పుడు కూడా నువ్వు మీ ఓనర్ తో కారు సర్వీసింగ్ ఇచ్చారని చెప్పేసి అబద్ధం చెప్పావు కదా అని అంటాడు. అప్పుడు మీనా, అవును చెప్పాను, అందులో తప్పేముంది, ఆయన కారు గురించి వారికి నిజం చెప్పాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళ దగ్గర మనం తక్కువ కాకూడదని అలా చెప్పాను అంతానైతే చెప్తుంది. అప్పుడు వాళ్ళమ్మ, ఏమైంది బాబు అంటే, అప్పుడు బాలు, 6 నెలల క్రితం మీనా అనే అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేశాను అంతే, నా బతుకు ముళ్ళబాటైపోయింది, నా అనుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా పోతూనే ఉన్నాయి. ముందుగా ప్రశాంతత పోయింది, తర్వాత ఆనందం పోయింది, తర్వాత నా సొంత కారు పోయింది, ఇప్పుడేమో అద్దెకు తెచ్చిన కారు కూడా పోయింది అని ఆ ఫైనాన్షియర్ గురించి చెప్తూ చాలా బాధపడుతూ ఉంటే, అప్పుడు మీనా, ఇవ్వండి, దాని గురించి మీరు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు, అయినా అతని డబ్బులు అతనికి ఇచ్చేస్తే మళ్ళీ మీ కారు ఇచ్చేస్తాడు కదా అని తనైతే చెప్తుంది. తర్వాత అమ్మకి కూడా అల్లుడు గారు వచ్చారు కదా, ఏదన్నా ఇవ్వమ్మా అని అంటే, అప్పుడు వాళ్ళమ్మ శివని అల్లుడి కోసం అని చెప్పేసి చికెన్ తీసుకురమ్మని బయటికైతే పంపిస్తుంది. తర్వాత మీనా వాళ్ళ అమ్మని కూడా బయటకైతే పంపిస్తుంది. తర్వాత మీనా బాలుని పక్కకు తీసుకెళ్లి, ఏమండి, మీ బాధను చూస్తే వాళ్ళు కూడా బాధపడతారండి, మీ సొంత కారు ఎలాగో అమ్మేశారు, మీరు నడుపుతున్న కారుని కూడా వాళ్ళు తీసుకువెళ్లారు, అయినా మీ బాధలో న్యాయం ఉంది అని మీనైతే చెప్తుంది. అప్పుడు బాలు, ఆయన నీ న్యాయం గురించి ఎవరు అడుగుతున్నారు, అయినా మీ అమ్మ వాళ్ళని ఎందుకు బయటకు పంపించావు అని అంటాడు. అప్పుడు మీనా, ఇవ్వండి, మనం సంతోషంగా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మీకు ఇంకా నా మీద కోపం పోలేదని వాళ్ళకి తెలిస్తే అమ్మ వాళ్ళు చాలా బాధపడతారని చెప్తుంది. అప్పుడు బాలు, నిజాలు మాట్లాడుతూ ఉంటే వినడానికి కష్టంగా ఉందా అని అంటాడు. అప్పుడు మీనా, కూతురుని తక్కువ చేసి మాట్లాడితే ఏ తల్లికైనా కష్టంగానే ఉంటుందండి, అయినా మనం పండగకు వచ్చామని వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు ఇలా వాళ్ళని బాధ పెట్టకూడదండి అని చెప్పగానే అప్పుడు బాలు, సరే నేను ఒకసారి ఆ ఫైనాన్షియల్ దగ్గరకు వెళ్ళొస్తాను అంతానైతే చెప్తాడు. అప్పుడు మీనా, వద్దండి, పండుగ వెళ్ళక వెళ్ళండి అంతానైతే చెప్తుంది. అప్పుడు బాలు, వెంటనే వెళ్తే మన బాధ మన అవసరం అతనికి అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఆ ఫైనాన్షియల్ దగ్గరకు అయితే వెళ్ళిపోతాడు. తర్వాత మీనా వాళ్ళ అమ్మ ఇంటికి రాగానే అల్లుడు గురించి అయితే అడుగుతుంది. అమ్మ మీనా, మొన్న నీకు ఫోన్ చేసినప్పుడు అల్లుడు గారు నీతో బాగానే ఉన్నారని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏమైంది అంటే, అప్పుడు మీనా, ఆయన గురించి నీకు తెలుసు కదమ్మా, ఆయన ఉప్పు లాంటి వాడు, కొన్నిసార్లు నిప్పులు వేసినట్టు చిటపటలాడతాడు, మరికొన్నిసార్లు వంటలు వేసినట్టు మంచిగా ఉంటాడు, అన్నిటికీ సర్దుకుపోవడమే తప్ప నేనేం చేయలేనమ్మా, సరే మీరేమి కూడా ఇవి పట్టించుకోవద్దు అని చెప్పేసి బాలు కోసం వంటనైతే సిద్ధం చేశారు. మరోవైపు బాలు ఆ ఫైనాన్స్ దగ్గరికి అయితే వస్తాడు, కానీ తన రౌడీలు వెళ్ళకూడదని చెప్తే, అప్పుడు బాలు, నా కారు తీసుకువెళ్ళడానికి వచ్చాను, నెల నెల నేను డబ్బులు కడుతున్నాను కదా అని చెప్తాడు. అప్పుడు వాళ్ళేమో, ఈ నెల కట్టలేదు కదా అని అంటారు. అప్పుడు బాలు, ఈ నెల కాదు, ఈ వారం మాత్రమే కట్టలేదు అంతానైతే చెప్తాడు. వాళ్ళు కుదరదనే చెప్తారు. అప్పుడు బాలుకి చాలా కోపం వస్తుంది, మీరు నా కారుని టచ్ చేసినప్పుడే మీ కాళ్ళు చేతులు విరగొడితే ఇప్పుడు మీ నోళ్ళు ఇలా లేచేవే కాదు అని చాలా కోపం చేసేసి ఆ ఫైనాన్షియర్ దగ్గరికి అయితే వస్తాడు. అన్న, ఏంటన్నా ఇది అంటే, అప్పుడు ఫైనాన్షియర్ ఏమో, ఆయన జీతాలు తీసుకుంటున్నారు కదా, అది వాళ్ళ ఉద్యోగ ధర్మం అని వెటకరంగా అంటాడు. అప్పుడు బాలు, నేను అడుగుతుంది వాళ్ళ గురించి కాదన్నా, నా నుండి మీరు లాక్కొచ్చిన కారు గురించి అని అంటాడు. అప్పుడు ఆ ఫైనాన్షియర్ ఏమో, సమయానికి డబ్బులు కట్టకపోతే వాళ్ళు నా మాట వినరు, అందుకే కారును తీసుకొచ్చారు, అందులో తప్పేముంది అని అంటాడు. అప్పుడు బాలు, ఏం మాట్లాడుతున్నావన్నా, డబ్బులు కట్టకపోవడమే కారణమైతే నాతో మాట్లాడాలి, అంతేగాని నా భార్య ముందే నడి రోడ్డు మీద రుబాబ్ చేసి ఇలా కారుని తీసుకురావడం మీకు దుర్మార్గం అనిపించలేదా అని అంటాడు. అప్పుడు ఆ ఫైనాన్షియర్ ఏమో, దుర్మార్గమా, నాకు అనిపించలేదే, అయినా నేను వెళ్లే మార్గమే అది కదా, నీ భార్య దగ్గర పరుగు పోయిందని చెప్పేసి ఫీల్ అవుతున్నావా అని అంటాడు. మరి ఆ రోజు నువ్వు నా ఆఫీస్కి వచ్చి నా వాళ్ళ ముందే నా కాలర్ పట్టుకుంటే నాకు బండదా అని అంటాడు. అప్పుడు బాలు చాలా బాధపడుతూ, ఆ రోజు మా నాన్న ప్రాణ పరిస్థితిలో ఉన్నాడని చెప్పేసి నాకు డబ్బు కావాలని మీ దగ్గరకు వస్తే మీరు అతిగా మాట్లాడారు కదా అన్న, తండ్రిని దైవంగా భావించే కొడుకుగా నాకు ఎలా ఉంటుందన్నా అని అంటాడు. అప్పుడు ఆ ఫైనాన్షియర్ ఏమో, నీకు తండ్రి దైవం అయితే నాకు వ్యాపారమే దైవం, అయినా ఎవరి సెంటిమెంట్లు వారికే ఉంటాయిలే, చూడు బాలు, ఇప్పటికి నా చేసిన తప్పుకి క్షమాపణ కోరుతూ జీవితాంతం కూడా నా దగ్గర తలదించుకుని ఉంటానని, పొరపాటును కూడా నా దగ్గర నోరు జారను అని చెప్పేసి లిఖిత పూర్వకంగా రాసిచ్చి నీ కారును నువ్వు తీసుకెళ్ళు అంతానైతే చెప్తాడు. అప్పుడు బాలు, చూడన్నా, ఇలాంటి మాటలు చేతగాని వాళ్ళకి చెప్పు, నాలాంటి వాళ్ళకి కాదు, అయినా కూలి పని చేసినా కూడా గౌరవంగా బ్రతకాలని నేర్పించాడు మా నాన్న, మనిషిని మనిషిలా చూసేవాడిని మాత్రమే గౌరవించాలని నేర్పించాడు మా నాన్న, అంతేకాని కడుపు కాలుతుంది కదా అని, గొంతు తడి ఆరిపోతుంది కదా అని ఇలా జిత్తుల మారిన నక్కల దగ్గర కుక్కల పడి ఉండమని నేర్పించలేదు మా నాన్న, నువ్వు కాకపోతే మరొకరన్నా, నేను పని దొరికే చోటుకి వెళ్తాను, పని చేసుకొని గౌరవంగా బ్రతుకుతాను అని చెప్పేసి వాళ్ళకు ఛాలెంజ్ చేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు దినేష్ రోహిణి కోసం సత్యం ఇంటి ముందు అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు.
రోహిణి ఇంకా రాలేదేంటి అని చెప్పేసి రోహిణికి కాల్ చేస్తుంటే రోహిణి మాత్రం కాల్ కట్ చేస్తూ ఉంటుంది. తర్వాత రోహిణి ఇంటికి రాగానే దినేష్ రోహిణిని పక్కకైతే పిలుస్తాడు. అప్పుడు రోహిణి, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని అంటప్పుడు దినేష్, నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోతే ఎక్కడికైనా వస్తాను, ఆయన నాకు ఇలా సర్ప్రైజ్లు ఇవ్వడం నాకు సరదా అని అంటాడు. అప్పుడు రోహిణి, నీకు డబ్బులు ఇచ్చాను కదా ఇంకా ఏంటి అని చాలా టెన్షన్ పడితే అప్పుడు దినేష్, ఇంకా బ్యాలెన్స్ ఉంది కదా అది మీ అత్తగారు ఇస్తారా అని చెప్పి రోహిణి అత్తగారిని అయితే పిలుస్తాడు. అప్పుడు రోహిణి చాలా టెన్షన్ పడుతూ, నీ కాళ్ళు పట్టుకుంటానండి నన్ను వదిలేయి అని చెప్పేసి తనైతే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. దినేష్ మాత్రం, నిన్నుగా నేను ఎప్పుడో వదిలేశాను కాబట్టి నువ్వు నీ మొగుడుతో సుఖంగా ఉన్నావు అని చెప్పేసి అంటాడు. అప్పుడు రోహిణికి చాలా కోపం వస్తుంది. అంతలోనే అక్కడికి ప్రభావతి అయితే వస్తుంది. ప్రభావతి రావడంతో రోహిణి తనను వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోతారు. ప్రభావతి మాత్రం తనెవరు అని అడిగితే అప్పుడు అతను అడ్రస్ కోసం వచ్చాడు అని చెప్పేసి అబద్ధం అయితే చెప్తుంది. తర్వాత వాళ్ళు ఇంట్లోకి వెళ్ళగానే దినేష్ కళ్యాణ్ వాళ్ళ అమ్మకి కాల్ చేసి కళ్యాణ్‌కి యాక్సిడెంట్ అయిందని, చాలా వరకు రక్తం పోయిందని, మీరు వచ్చి కాపాడుకోమని చెప్పేసి కాల్ కట్ చేశాడు. ఇంతకి రోహిణి అన్న, కళ్యాణ్ అన్న ఇద్దరు ఒక్కరేనండి. తర్వాత వాళ్ళ అమ్మ కంగారు పడుతూ రోహిణికి కాల్ చేస్తే తను మాత్రం కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రభావతి మనోజ్‌ని మలేషియా ఎప్పుడు వెళ్తారు అని అడిగేటప్పుడు, మనోజ్ వాళ్ళ నాన్న ట్రిప్‌కి వెళ్ళాడని చెప్పింది కదా అని అంటాడు. అప్పుడు ప్రభావతి, చెప్పి వెళ్లి అక్కడే ఉండిపోతారా ఏంటి? మళ్ళీ ఇంటికి వస్తారు కదా! ఈ పాటికి వచ్చే ఉంటారు. ఆయన ఆయన అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంది కదా! ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కదా! అందుకే ఇబ్బంది పడుతుందేమో అని చెప్తుంది. అప్పుడు మనోజ్, ఆయన ఇబ్బంది ఏముంటుందమ్మా? మొన్ననే అవసరమంటే 10 లక్షలు తీసుకుంది కదా! ఇంకా ఇబ్బందెందుకు అని అంటాడు. అప్పుడు ప్రభావతి, పోనీరా, ఆయన తన ఇబ్బందులేవో తనకుంటాయి కదా! మనం కూడా తన బాధను అర్థం చేసుకోవాలి. అందుకే నువ్వే మీ మామయ్య ఫోన్ నంబర్ తీసుకొని మీ మామయ్యకి ఫోన్ చేసి పండగకి వస్తున్నామని చెప్పు. అల్లుడు ఫోన్ చేశారని చెప్పేసి ఆయన కూడా చాలా సంతోషపడతారు అని చెప్తుంది. ఈ మాటలన్నీ కూడా రోహిణి చాటుగా వింటుంది. వీళ్ళు ఈ టాపిక్ ని వదిలేలా లేరు. ఇప్పుడు లేని నాన్నను ఎక్కడ నుండి తీసుకురావాలి అని చాలా బాధపడుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు.